మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు దాటింది. ఆ ప్రభుత్వం ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది. నల్లధనాన్ని వెలుగులోకి తీయడంలో విఫలమైంది. ఇంకా అలాగే నిత్యావసర వస్తువుల్ని అదుపు చేయడంలో విఫలమైంది. బ్లాక్ మార్కెటర్లని కంట్రోల్ చేయడంలో కూడా నిర్లక్ష్యం చేస్తుంది. అందుకని ఇలాంటి అనేక సమస్యలపైన దేశవ్యాప్త ఆందోళనకు సిపిఐ పిలిపించింది. అయితే ప్రభుత్వం ఇంకా కార్మిక వ్యతిరేక విధానాలకు సంబంధించిన విషయంలో, అలాగే విద్యలో కూడా కాషాయీకరణ ప్రవేశపెట్టేటువంటి ఆలోచనలో ముందుకు సాగుతుంది. వీటన్నింటికీ సంబంధించి దీర్ఘకాలికమైనటువంటి పద్ధతులలో రేపు 1వ తారీఖు నాడు ఢిల్లీలో లెఫ్ట్ పార్టీస్ ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి నిర్ణయం తీసుకుంటా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన, అలాగే ఆయన మంత్రివర్గం అంతా కూడా ఇంకా ప్రజల్ని జనాకర్షణ వైపు ఆకర్షించే పద్ధతిలోనే వాళ్ళ వ్యవహార శైలి కనపడతాం. పథకాలు పాత వాటినేమో పాత్ర వేశారు, వాగ్దానాలు చేసిన వాటికి ఇంకా రూపాలు లేవు, దానికి తుది రూపం వేయలేదు, అమలు లేదు. కొత్త పథకాలకి రూపకల్పన చేస్తా ఉన్నారు. రైతు రుణమాఫీ పథకం ఎవరన్నా మేం చేయమన్నారు? ఎవరన్నా